ఈ పాపాన్ని చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. ఆ యొక్క హాయి పట్టణానికి యెహోషువతో కలిసి అందరూ ఇశ్రాయేలు వాళ్ళందరూ హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ యుద్ధంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ చనిపోతారు. వారు హాయి పట్టణస్తులు ఇశ్రాయేల్ ప్రజలు చంపేసినప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వే కదయ్యా మాకు ఎరుకొనిచ్చావు, ఈ చిన్న పట్టణమైన హాయి పట్టణంలో నీ ప్రజలు చనిపోతున్నారని అని చెప్పినప్పుడు దేవుడు చెప్తారు, ఇశ్రాయేలీలు శపితమైన దానిని ఉంచుకున్నారు, ఎరికోలో శపితమైన ఆ వాటిని ఇశ్రాయేల్ ప్రజల్లో ఉంచుకున్నారని చెప్పినప్పుడు ఆ యొక్క వెంటనే యెహోషువ ఆ ప్రార్థన చేసిన తరువాత ఇశ్రాయేలులో వాళ్ళందరినీ పిలిచి యూదా గోత్రంలో ఉన్న ఆకానును గుర్తించి నువ్వు ఏం చేసావు, ఎందుకు ఈ విధంగా చేసావు అని చెప్పినప్పుడు నేను కొంత తీసుకున్నాను, ఆ ఇశ్రాయేల్లో వస్త్రాలను కొన్నిటిని సామాగ్రిని నేను తీసుకొని ఇక్కడ నేను దాచిపెట్టాను అని ఆకాను చెప్తాడు. మనం